ఒకటి దగ్గర తగ్గడం వల్ల నేను 2 ఏళ్ళు ఎక్కువ బతికేది లేదు. 10 మందికి ఎదురు తిరగడం వల్ల నేను 2 ఏళ్ళ ముందరే చచ్చిపోయేది లేదు. దేవుడు ఎన్ని రోజులు రాసింటే అన్ని రోజులే బతుకుతా. చిన్నప్పుడే నేను నేర్చుకునే ఒక మాట ఏందిరా అంటే, బలవంతుడి పక్క నిలబడితే నీ జీవితం సుఖంగా ఉంటుందంట, సంతోషంగా ఉంటుందంట, ఎటువంటి ఇబ్బందులు ఉండవంట, జీవితం సాఫీగా గడిచిపోతుందంట బలవంతుడి పక్క నిలబడితే. కానీ ఈ సమాజం నిన్ను గుర్తించదంట. అదే బలహీనుడి పక్క నిలబడితే కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ సమాజం ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోయే లోపల నిన్ను హీరోగా గుర్తిస్తారు. కష్టమో నష్టమో పోరాడడానికే సిద్ధపడినా నేను. అమ్ముడు పోయేటోళ్ళు ప్రతి దాంట్లో ఉండొచ్చు, మీడియాలో ఉండొచ్చు, పోలీసులలో ఉండొచ్చు, పొలిటికల్ లీడర్లలో ఉండొచ్చు, అన్ని దాంట్లలో అమ్ముడుపోయే వాళ్ళు ఉండొచ్చు. కానీ నిజాయితీగా బతికేటోళ్ళు కూడా ప్రతి దాంట్లో ఉంటారు, మీడియాలో కానీ, పోలీసులలో కానీ, రాజకీయ నాయకులలో కానీ, జీవితంలో కానీ. నేను ఏ కేటగిరీలోకి వస్తానో కూడా తొందరలో మీకే చెప్తా. మా కాడ 100 కోట్ల ఆస్తులు ఉన్నాయనంటున్నారు వాళ్ళు. నా కాడ ఏంది లేదు, 1 రూపాయి లేదు. నాకు ఉండేదంతా ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. మళ్ళా చెప్తాను, ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. వీళ్ళ బాధితులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నేను 100కి 100% నేను తీసుకొని పోతా. నేను జగన్ సార్ దగ్గర మాట తీసుకుంటా. ఎందుకు మాట తీసుకుంటా అంటానా అంటే, వీళ్ళు చెప్తానే మాట ఏమో తెలుసా, బయటికి మా పార్టీని గొడ్డలి పార్టీ అంటున్నారు, విమర్శిస్తున్నారు. కానీ లోపల మా పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలతో, మాజీ మంత్రులతో, టీటీడీకి సంబంధించిన వాళ్ళతో ప్రతి ఒక్కరితో వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. కాంటాక్ట్లో ఉండి వీళ్ళు ఏం చెప్తున్నారు, రేపు వైసీపీ వచ్చినా కూడా మా ఫ్యాక్టరీలకు కానీ, మా ఆస్తులకు కానీ, మా అవినీతికి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి వాళ్ళు కాలర్ ఎగరేసుకొని చెప్తున్నారంటే దానికి కారణం మా దాంట్లో కూడా కొంతమంది వాళ్ళతో టచ్లో ఉండారు కాబట్టి నేను ఎవరితో మాట్లాడను, డైరెక్ట్ పోయి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతా. ఆయన కాడనే విషయం తెలుసుకుంటా. ఆయన చెప్పిన తర్వాతనే ఇక్కడున్న బాధితుల్ని తీసుకొని పోతా. ఈ మొత్తం అంశాలపైన నాకు చాలా ఇచ్చినారు, 2 డాక్యుమెంట్లు ఇచ్చినారు, పుస్తకాలు ఇచ్చినారు. ఆల్కలీస్ ఫ్యాక్టరీ పైన మాట్లాడన్నారు, ఈడ ఉన్న చైతన్య కాలేజీల పైన మాట్లాడమన్నారు, గోశాల భూములలో ఉండే ఖజానా జ్యువెలర్స్ గురించి మాట్లాడమన్నారు, వక్ఫ్ బోర్డు భూముల గురించి మాట్లాడమన్నారు, తుంగభద్ర నీళ్ళను ఎట్ట తీసుకుపోతారో మాట్లాడమన్నారు, ఆల్కలీస్ నుంచి వచ్చే వ్యర్థాలను ఏ రకంగా తుంగభద్ర కలుషితం అవుతుందో మాట్లాడమన్నారు, పొలాలు ఎందుకు పండడం లేదో మాట్లాడమని చెప్పినారు. అదే రకంగా అక్కడ ఉన్న పశువులు ఏ రకంగా చచ్చిపోతానేమో మాట్లాడమని చెప్పినారు. అన్న వాళ్ళ మాఫియా సిద్ధార్థ రెడ్డి క్రిమినల్ అని మాట్లాడుతున్నారు కదా, నేను కనిపించే క్రిమినల్ అయితే వీళ్ళు కనపడని క్రిమినల్ అని చెప్పన్నా వాళ్ళ గురించి అని నాకు కొన్ని 100 మంది ఫోన్లు చేసి మాట్లాడమని చెప్తున్నారు. కానీ వాళ్ళేం ఆలోచిస్తున్నారు తెలుసా, రోజుకు 20 మందితో సిద్ధార్థ రెడ్డి గారిని తిట్టిస్తే నేను షెడ్డోడ్నే వాళ్ళు మంచోళ్ళు అవుతారని అనుకుంటున్నారు. ఇది ఏ జనరేషన్ అన్న? మీ దెబ్బకు భయపడి ఎవరు మాట్లాడడం లేదేమో బయట, కానీ మీకున్న పెద్దరికాన్ని మొత్తం మీరు గడిచిన వారం రోజుల్లో పోగొట్టుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆహ్వానించిన వెంటనే ఇక్కడికి వచ్చిన విలేకరుల సోదరులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు సెలవు. నేను మీకు ఒక మాట చెప్పిన, ఎవిడెన్స్లు అన్నీ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తా. ఆ ఎవిడెన్స్లు అన్నీ గ్యాదర్ చేయాలంటే మాకు కూడా అధికారం రావాలా. మా దగ్గర ఉండే కొన్ని ఎవిడెన్స్లు అన్నీ కూడా సరిపోవు, కొంత మాకు కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ పూర్తిగా నిరూపణ కావాలంటే కానీ ప్రజెంట్ భయపడతారు కదా వాళ్ళు కూడా. ఆ ధైర్యం మేము వాళ్ళకి కల్పించాలంటే మా గవర్నమెంట్ కూడా అధికారంలోకి రావాలి. ఏం లీగల్ నోటీస్ పంపించాడు? హఫీజ్ ఖాన్ పైన 600 కోట్ల అవినీతి చేసినది మీరు చూడలే విలేకరులుగా? ఆ రోజు ఏమన్నా నాయరెడ్డి అన్న చూసారు లేదా మీరు? 600 కోట్ల హఫీజ్ ఖాన్ ఎత్తినాడు అనే మాట మీరు విన్నారా లేదా? నారా లోకేష్ తోటి నుంచి ఎన్ని కోట్లు రికవరీ చేసినారు? లీగల్ నోటీసు పోయి వాళ్ళ ముఖాలకు అంటించి రావాలి మేము, పోస్టులో కూడా కాదు. అన్ని ఆరోపణలు, అన్ని ఫేక్ అలిగేషన్ చేశారు మా పైన. నేను తప్పుడు ఆరోపణలు చేసే ప్రసక్తే లేదు, నిరూపిస్తా అంటున్నా. నేను నిరూపిస్తా అంటున్నా. ఈడ ఓర్వకల్లు కాడ ల్యాండ్ల గురించి కూడా నేను మీ దగ్గర ప్రస్తావించిన. 1100 ఎకరాలు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులకే అలాట్ చేసినారని చెప్తానా. ఈ కర్నూలులో వక్ఫ్ బోర్డు ప్రాపర్టీల కాడి నుంచి, గోశాల భూముల దగ్గర నుంచి, డాటెడ్ ల్యాండ్లను తీసుకొని పట్టాలు చేయించుకునే కాడి నుంచి ప్రతిదీ డాక్యుమెంట్లు, ఎవిడెన్స్లు గ్యాదర్ చేస్తున్నారని మీకు చెప్తున్నా. మీరు ఏమన్నా 15 నిమిషాలు మాట్లాడినా కదా, 15 నిమిషాలు మాట్లాడినా అన్న. ఇప్పుడు వాళ్ళపైన పోరాటం సిద్ధార్థ రెడ్డి ఇంకొకరు మాట్లాడుతుండేదో కాదు, నేను ఈరోజు మాట్లాడుతుండేది చిన్న పిల్లోడిని నేను వాళ్ళ దృష్టిలో.
కమ్యూనిస్టులు, ఈ కర్నూలు టౌన్లో ఉండే కమ్యూనిస్టులు వాళ్ళపైన 20 ఏళ్ళ పోరాటం చేసినారు. లాఠీ దెబ్బలు తిన్నారు, జైలు జీవితాలు అనుభవించినారు. పాపం దాంట్లో కొంతమంది పూర్తిగా నష్టపోయి ఇళ్లకు పరిమితమైనారు, కొంతమంది అమ్ముడిపోయినారు. ప్రశాంతమైన కర్నూలు సిటీలో రౌడీని తీసుకొచ్చి రచ్చ చేస్తున్నారనేది టీడీపీ ఆరోపణ. రౌడీయిజం ఎక్కువైందని వచ్చినాయి. నేను రౌడీయిజం చేయడం లేదు. నిన్న మొన్నటి నుంచి నా పైన ప్రెస్ మీట్లు పెట్టే వాళ్ళందరి లిస్టు తిను. దాంట్లో ఒకటిపైన, ఇద్దరిపైన, ముగ్గురిపైన మర్డర్ కేసులు లేవు అంటే నువ్వేం చెప్తే అది చేస్తాను. ఆ మర్డర్ కేసుల కోసం ఎవడెవడొచ్చి ఎవడెవడు కాలు నేను నిరూపిస్తా. సిద్ధార్థ రెడ్డితో ఒక ఫోటో దిగిపోతే చాలనుకునేటోళ్ళు నా గురించి మాట్లాడేది చూస్తాను. ఈరోజు సిద్ధార్థ రెడ్డి ఇంటి బయట కూర్చొని గంటలు గంటలు ఎప్పుడు బయటకు వస్తాడో ఒక ఫోటో దిగిపోదామా చాలనుకునేటోళ్ళు నా గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు? ఆడ డబ్బులు వచ్చాయనో, రాత్రికి చిల్లర పడుతుందనో. రౌడీజం కథ నాకేం చెప్తారన్న? ఎంతమంది రౌడీలకు డబ్బులు ఇచ్చి మేపుతున్నారో మీకు తెలీదా అన్న? మీకు తెలియకుంటే నన్ను అడగండి, చెప్తా. నేను సిద్ధార్థ రెడ్డి కనపడకుంటే కనపడలే అంటావు నువ్వే. కనిపించే ఇంత హార్ట్ ఉంటుందని నీకు తెలుసు. ఇప్పుడు నేను నిజంగానే నాకు వ్యూస్ కావాలనో, నేను ఏదో లైమ్ లైట్లో ఉండాలనో అనుకుంటే ప్రతిరోజు ఉండాలి కదా, ప్రతిరోజు మీ ముందరే తిరగాలి కదా. నా పని నేను చేసుకుంటానా? నా జీవితం నేను బతుకుతానా? నాకు యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఒక పదవి ఇచ్చినారు. ఆ పదవి ఇచ్చినప్పుడు యువజన విభాగం టౌన్ ప్రెసిడెంట్కు ఒక అన్యాయం జరిగినప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత నా పైన ఉందా లేదా? నా బాధ్యత ప్రకారం నేను వచ్చినా. ఇప్పటివరకైతే వచ్చినా కదా, వీడి వరకైతే వచ్చినా కదా. నేను నమ్మినేది ఒకటే, నాకెవరు వాళ్ళు చెప్పినట్టు కుటుంబ సభ్యులో డబ్బులో లేకపోవచ్చు. నేను నమ్మినేది రెండు. ఈరోజు నేను ఎవరిని పిలిచాలా? మీడియా వాళ్ళని తప్ప ఎవరిని పిలిచాలా? మీరు ఇంటి బయటికి పోతే 1000 మంది ఉన్నారు. వాళ్ళని నేను పిలిచినానా? ఎందుకు వచ్చినారు వాళ్ళు? చూడే సిద్ధార్థ రెడ్డి కాడికి పోతాం, సిద్ధార్థ రెడ్డి ఇంటికాడికి పోతామంటే నా బొచ్చు రారా అని వచ్చినారు. నేను రమ్మన్నానా? నేను రమ్మంటే ఒక కర్నూలు నుంచి వస్తారా? ఈ రాష్ట్రంలో ఎవడికి ఇబ్బంది అన్నా పరిగెత్తినా కదా. అదే నాకు ఇబ్బంది అంటే ఎవడు రాడా? నేను నమ్ముకునే జనాలను నమ్మినా. రెండోది జగన్ సార్ని నమ్మినా. అదే జగన్ సార్ని అడుగుతా, సార్ మన పార్టీ దగ్గర నుంచి వాళ్ళ పార్టీ వరకు అందరు కూడా ఆయనకు అమ్ముడిపోతారట సార్, ఆయన ఎవరినైనా కొనేస్తాడంట సార్, మళ్ళీ మిమ్మల్ని కూడా ఏమన్నా కొంటాడేమో నాకు తెలియదు సార్. నాకు తెలిసి నా నమ్మకం అంతా మీ పైనే. మీరు ఏమన్నా వీళ్ళపైన చర్యలు తీసుకుంటారా లేదా అని సార్ని అడుగుతాను నేను. అన్న నేను చాలా సింపుల్గా చెప్తాను. నేను ఎవరిపైన అది ఎదురుదాడి చేయలే. వాళ్ళు నిజంగానే పెద్ద మనుషులు అయ్యింటే ఆ కుటుంబాన్ని పిలుచుకోనో లేకుంటే కానీ ఆ బాలు లాంటి వ్యక్తుల జోలికో వాళ్ళు పోరు.